Hello and welcome to SKB Shots. ఆక్షన్ అయిపోయిన తర్వాత సూపర్ జట్టు అనిపించుకొని ఫస్ట్ మ్యాచ్ అదరగొట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి ప్లానింగ్లోను బౌలింగ్లోను పూర్తిగా హ్యాండ్స్ అప్ చేసేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో బాగా పర్ఫామ్ చేసిన అప్పటికే ఎలిమినేట్ అయిపోయిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. క్లియర్లీ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ టీమ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ అనేది నా ఫీలింగ్ అకార్డింగ్ టు మీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద టీమ్ దట్ దే హవ్ గాట్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ సీజన్ రివ్యూ ఏంటి, లెట్స్ గెట్ స్టార్ట్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ అయిపోయిన తర్వాత ఆ టీం చూసిన తర్వాత చాలామంది దే సెడ్ అబౌట్ బ్యాటింగ్. ఓకే ఫైన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ ఉన్నారు, దే గాట్ ఇన్ ఈశాన్ కిషన్, ఆ తర్వాత దే గాట్ అనికేత్ వర్మ, మంచి స్పిన్ హిట్టర్ కనిపించాడు అక్కడ, మంచి అద్భుతమైన బ్యాటర్లా కనిపిస్తూ వచ్చాడు. ఆల్రెడీ దేర్ ఇస్ హైన్రీ క్లాస్ అని ఇదంతా బాగానే కనిపిస్తూ ఉన్నా మై ఫోకస్ వాజ్ ఆన్ ద బౌలింగ్. ఎందుకంటే మంచి వికెట్ టేకింగ్ బౌలర్స్ని సమకూర్చుకున్నారు ఈసారి స్క్వాడ్లో ఎస్ఆర్హెచ్. లాస్ట్ టైం భువి, నటరాజన్, ప్యాట్ కమిన్స్ ఆర్ హోల్డింగ్ ది ఫాస్ట్ బౌలింగ్ ఇది, బట్ నటరాజన్, ప్యాట్ కమిన్స్ ఆర్ కన్ఫైన్డ్ మోస్ట్లీ టు కంటైన్ బ్యాటర్స్. అఫ్ కోర్స్ ఆ కంటైనింగ్ దీంట్లోంచి వికెట్లు వచ్చాయి, కానీ ఈసారి మాత్రం విత్ లైక్స్ ఆఫ్ షమీ కమింగ్ ఇన్, విత్ లైక్స్ ఆఫ్ హర్షల్ పటేల్ కమింగ్ ఇన్, జయదేవ్ లాస్ట్ టైం ఉన్నాడు, ఈ టైం కూడా ఉన్నాడు, దే గాట్ నేషాన్ మలింగా, రాహుల్ చహర్ని తీసుకొచ్చారు, అడమ్ జాంపాన్ తీసుకొచ్చారు. స్పిన్ విభాగంలో కూడా కొంచెం బలోపేతం చేసుకుంటారు. ఐ ఫెల్ట్ దే ఆర్ గోయింగ్ ఫర్ వికెట్స్. బ్యాటింగ్ అగ్రెషన్ ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మాట్లాడుతూ వచ్చిందో దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇట్ ఇన్ ద బౌలింగ్ ఈసారి అనిపించింది. బట్ కంప్లీట్లీ వాళ్ళు ఒక చాలా ప్యాసివ్ మోడ్లో బౌలింగ్ వేశారు, అండ్ దానివల్లే వాళ్ళు ఈ సిరీస్ ఆర్ ఈ ట్రోఫీలో వాళ్ళు టాప్ 4లో ఉండలేకపోయారు. వాళ్ళకున్న జట్టుతో లాస్ట్ 4-5 మ్యాచెస్ వాళ్ళు పర్ఫామ్ చేసిన తీరు కనుక ఇనీషియల్ ఫస్ట్ 4 or 5 మ్యాచెస్లో కూడా పర్ఫామ్ చేస్తుంటే టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండేవాళ్ళు. అండ్ దట్ ఈస్ వేర్ ద డిసప్పాయింట్మెంట్ కేమ్ ఇన్. ఎందుకు అంటే యూ హ్యావ్ షమీ, ఎవరైతే గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు 2 seasonsలో దాదాపు 45-46 వికెట్స్ తీశాడు. ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి స్నేహం తీశాడు వికెట్లు. హీ జస్ట్ కిప్ట్ గివింగ్ అవే రన్స్ వెళ్ళిపోతూనే అబ్సల్యూట్లీ నో రిథంలో కనిపించాడు. ఇంజరీ తర్వాత రికవర్ అయ్యాడు, రికవర్ అయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో 5 wicket haul ఉంది, తర్వాత స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు, అంతా కనిపిస్తూనే ఉన్నాయి. బట్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి హీ విల్ బి గివెన్ ద ట్రీట్మెంట్, అండ్ ఎస్ఆర్హెచ్ కూడా అతన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. షమీ కూడా మంచి ఫామ్ అందుకుంటాడు, ఆ న్యూ బాల్తో బౌలింగ్ వేస్తాడు, వికెట్లు తీస్తాడు అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే చాలామంది పర్పుల్ క్యాప్ హోల్డర్స్ మీరు చూసుకుంటే కనుక వాళ్ళు ఎక్కువ శాతం వికెట్లు బ్యాక్ ఎండ్ తీశారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ ఎండ్లో కూడా తీశారు, కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళకి బాగా వికెట్లు వచ్చాయి. బట్ షమీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అ బౌలర్ ఎవరైతే స్టార్టింగ్లో బాగా వికెట్లు తీస్తూ వచ్చాడు, అండ్ ఎక్కడైతే స్టార్టింగ్లో వికెట్లు రాకుండా రన్స్ వెళ్ళాయో దట్ ఈస్ వేర్ ఎస్ఆర్హెచ్ఎస్ డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దానికి తగినట్టుగా మిగతా బౌలర్స్ ఎవరైతే వచ్చారో దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ది డ్యామేజ్. అండ్ అందులో ప్యాట్ కమిన్స్ బాధ్యత కూడా ఉంది. ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్లో బాగానే వేసిన, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్లో కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎస్పెషలీ ఫస్ట్ 2 overs. ఆ తర్వాత వచ్చి కొంచెం వికెట్లు తీసినా కూడా. సో దట్ ఈస్ వేర్ ఎస్ఆర్హెచ్ హెస్ గాట్ ద ప్రాబ్లమ్స్ బట్ దే వర్ నాట్ అగ్రెసివ్ విత్ ద బౌలింగ్. 192 స్కోర్ కొట్టి ఆర్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ ఆన్ హైదరాబాద్ విత్ దట్ బౌలింగ్ అటాక్ అంటే కనుక క్లియర్లీ బౌలింగ్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆన్ ఆఫ్టర్నూన్ ట్రాక్ 165 వాజ్ ఎ డిఫెండబుల్ స్కోర్ అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. అక్కడ బీభత్సంగా రన్లు ఇచ్చేశారు. అండ్ దెన్ స్టార్ట్ ఆఫ్ ది సీజన్లో ద టాక్టిక్స్ టు పర్సిస్ట్ విత్ సిమ్మర్జీత్ అట్ ద 6th over. అది చాలా దారుణమైన టాక్టిక్. 6th over షుడ్ బి బౌల్డ్ బై ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్. సిమ్మర్జీత్ కట్టాయిస్తారు, అక్కడ మిస్టేక్ అనేది అయింది. అండ్ దెన్ కాంబినేషన్ వాళ్ళు సరైన రీతిలో నెయిల్ చేయలేకపోయారు, ఎస్పెషలీ ద బౌలింగ్ కాంబినేషన్. ఓన్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆ బౌలింగ్ కాంబినేషన్ సరిగా కుదురుకుంది, వేర్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా వర్ ది 4 quicks. దాని తర్వాత దే గాట్ ఇన్ జీషాన్ అన్సారీ. పాపం బ్యాడ్ లక్ అబ్బాయిది, ఏమీ చేయలేదు, చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు, బట్ ఇట్ వాస్ బ్యాడ్ లక్, అతనికి కుదరలేకపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర 6 bowling ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు సరైన రీతిలో దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అఫ్ కోర్స్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి సైడ్ స్ట్రెయిన్ కారణంగా హీ డిడ్ నాట్ బౌల్. ఆ తర్వాత హీ బౌల్డ్ అండ్ హీ కుడ్ గాట్ వికెట్స్ ఆల్సో. అభిషేక్తో పర్సిస్ట్ అయ్యే ప్రయత్నం చేశారు, విచ్ ఐ ఫెల్ట్ ఈస్ గుడ్ టు అన్ ఎక్స్టెంట్. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, అభిషేకం తీసుకొని రావడం, క్లిష్టమైన పరిస్థితుల్లో అభిషేకం తీసుకొని రావడం ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ హిమ్ ఇన్జస్టిస్ ఆల్సో. అక్కడ ఎస్ఆర్హెచ్ యాజ్ అ బౌలింగ్ టీమ్ ఫాల్టెడ్. ఇక బ్యాటింగ్ టీంలో వాళ్ళు ఏదైతే అప్రోచ్ వాళ్ళు ఎంచుకున్నారో ఆ అప్రోచ్కి తగ్గ వికెట్లు అయితే రాలే, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఏ పిచ్ అయినా కూడా అలాగే ఆడేస్తారా, కొంచెం బుర్రండక్కర్లేదని చెప్పేసి హెవీ క్రిటిసైజ్ చేసే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ దే డిడ్ వెల్ ఆన్ సర్టన్ సర్ఫేసెస్. లక్నోకి వెళ్ళినప్పుడు బాగా ఆడారు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు బాగా ఆడారు, ఈవెన్ అన్న హైదరాబాద్ కొంచెం క్లిష్టమైన పరిస్థితి సర్ఫేస్లో కూడా దే డిడ్ వెల్, కానీ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాలి. సో చెన్నై వికెట్ దే డిడ్ వెల్. సో ఇలా ఉన్నాయి, కానీ దే వర్ బ్లోన్ అవే బై ద ఫ్యాక్ట్ దట్ ఫస్ట్ మ్యాచ్లో అలాంటి స్కోర్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఇలాగే ఆడుతున్నాం అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ మెట్ విత్ దట్ కైండ్ ఆఫ్ వికెట్స్ దే ఫాల్టెడ్. అందుకే ఎల్ఎస్జీతో ఓడిపోయారు, అందుకే డీసీతో ఓడిపోయారు,
అందుకే when they went to కోల్కతా అక్కడ దారుణంగా ఓడిపోయి వచ్చారు. బికాస్ 200 స్కోర్ గట్టి కొట్టాలనుకున్నారు అండ్ దెన్ స్లోవర్ బాల్స్ పడ్డాయి, పిచ్ కూడా కాస్త సపోర్ట్ చేసింది అండ్ దే లాస్ట్ ది గేమ్. మళ్ళీ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్గా వెన్ దే గాట్ దట్ స్ట్రిప్ అక్కడ అద్భుతంగా ఆడారు. కానీ మళ్ళీ ముంబైకి వచ్చినప్పుడు అది డ్రై అయిపోయినప్పుడు, స్లో అయిపోయినప్పుడు దే ఆర్ నాట్ ప్లేయింగ్. అలాంటి ఇబ్బందులు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎదురయ్యాయి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి తర్వాత మీకు ఆ 7th పొజిషన్లో దే వర్ స్టిల్ ట్రయింగ్ అండ్ ఫిగరింగ్ అవుట్ ఎవరు ఆడాలి అక్కడ అని. అభినవ్ మనోహర్ ఆడాలా, కమిందు మెందిస్ ఆడాలా, కొన్నిసార్లు ప్యాట్ కమిన్స్ వచ్చి ఆడాడు. సో దట్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అక్కడ ఒక ఇండెసిషన్ లాగా కనిపించింది దట్ నంబర్ 7లో మీకు ఫిక్స్డ్ ఫినిషర్ ఎవరు అని చెప్పి. ఆల్సో కపుల్డ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాడ్ అ బ్యాడ్ సీజన్. అతను రిటైర్ అవ్వబడ్డాడు అండ్ మంచి రెప్యుటేషన్కి తగ్గట్టుగా అతను ఆస్ట్రేలియాలో కూడా వెళ్ళి ఆడొచ్చాడు. చాలామంది ఏమంటారంటే రెప్యుటేషన్ వచ్చేసింది, కళ్ళు నెత్తికెక్కి అంటారు. చాలా ఇన్సెన్సిటివ్ కామెంట్ టు మేక్. అది ఎలా ప్రతి ఒక్క ప్లేయర్కి ఎక్కడో అక్కడ సమ్ పాయింట్ ఇన్ హిస్ కెరీర్ ఆ డ్రాప్స్ అనేవి వస్తాయి ఒక హై తర్వాత. దానికి అతను ఏదో యాడ్లు సైన్ చేస్తున్నాడు, అతనికి ఏదో ఇది స్టార్డమ్ ఎక్కువైపోయింది, అతను ఓవర్ రేటెడ్ అని చెప్పేసి మాట్లాడడం ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హూ కెన్ బ్యాట్ అండ్ హూ కెన్ బౌల్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇట్ అవుట్. అండ్ అలాగే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద కెరియర్లోనే ఇలాంటివి వస్తే తర్వాత ఇంకా కొంచెం బెటర్గా తయారవుతాడు. బికాస్ హీఈస్ డెఫినెట్లీ అన్ అసెట్. అతను వర్కౌట్ కాకపోవడం, 7 స్పాట్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనుకుని ఉండడం. క్లాసన్ దగ్గర నుంచి మంచి స్టార్ట్స్ వచ్చాయి కానీ ఆ ధమాకా ఫ్రమ్ క్లాసన్ అనేది ఎక్కువగా కనిపించలేదు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాస్ పుట్ ఇన్ టు బ్యాట్. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టాడు, ఆ తర్వాత కనిపించలే. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి వేర్ దర్ వాజ్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ బ్యాటింగ్. చాలామంది ఏమంటారంటే బ్యాటింగ్ సమస్య వల్ల ఓడిపోయారంటారు, విచ్ ఇస్ రాంగ్. నా దృష్టిలో బౌలింగ్ బెటర్గా ఉండుంటే కనుక బ్యాటింగ్ సమస్యల్లో ఇబ్బందులు ఉన్నా కూడా బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ గెలిచి ఉండే టీంని సమకూర్చుకున్నారు. బికాజ్ ఎస్ఆర్హెచ్ రెప్యుటేషన్ బికేమ్ ఒక బ్యాటింగ్ పవర్ హౌస్గా ఒక రెప్యుటేషన్ ఏదైతే ఎస్ఆర్హెచ్కి వచ్చిందో దానివల్ల క్రిటిసిజం ఈజ్ హెవీలీ బీయింగ్ అబ్జర్వ్డ్ బై బ్యాటింగ్. నా దృష్టిలో బౌలింగ్ వాజ్ ఎ బిగ్గర్ ఫెయిల్యూర్ దెన్ బ్యాటింగ్. టాక్టికలీ కూడా ఎస్ఆర్హెచ్ డిడ్ డూ థింగ్స్ వెల్. రాహుల్ చహర్ ఒక ఓవర్ వేసాడు, అడమ్ జాంప్ అనే స్పిన్నర్గా అనుకున్నాడు. దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాక్ అదర్ స్పిన్నర్స్ వెల్. అభిషేక్ లాంటి వాళ్ళని, జీషాన్ లాంటి వాళ్ళని. హర్ష్ దూబే వచ్చిన తర్వాత దే గాట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. అక్కడ అతను బాగా టర్న్ కూడా చేశాడు, బాగా బౌలింగ్ కూడా వేసాడు. ద శ్రీలంకన్స్ డిడ్ వెల్. కమిందు అండ్ అలాగే యశాన్ మలింగ దే డిడ్ వెల్, ఎస్పెషల్లీ యశాన్ మలింగ విత్ హిస్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ దే డిడ్ వెల్. హర్షల్ పటేల్ నుంచి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ విల్ బీ ఎక్స్పెన్సివ్, బట్ వికెట్లు తీశాడు, అది చూడాలి. జయదేవ్ ఉనాద్కట్ చాలా బాగా బౌలింగ్ వేసాడు. లాస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్లో లాస్ట్ 4 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ డిడ్ షో దట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ టీమ్ దే కుడ్ హ్యావ్ బీన్. అది కుదరదు. అభిషేక్ శర్మ ఈవెన్చువల్లీ గాట్ ఆఫ్ టు 400+ సీజన్. హెన్రిక్ క్లాసెన్ అగైన్ గాట్ ఆఫ్ విత్ అ వెరీ గుడ్ సీజన్. ట్రావిస్ హెడ్ స్టార్ట్ బాగా చేశాడు, మధ్యలో పడిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ అతను కూడా బాగా ఆడాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టాడు. చాలా సేపటి తర్వాత ఈవెన్ ఆఫ్టర్ వాకింగ్ అవే ఆ నెక్స్ట్ మ్యాచ్లో 44 వచ్చింది, ఆ తర్వాత మ్యాచ్లో 35 వచ్చింది, అండ్ దెన్ ఈ గాట్ 94, 95. అతని దగ్గర నుంచి రన్స్ వచ్చాయి. అంటే ఈ టీం ఫెయిల్ అయిపోయింది, ఈ టీం ఆప్షన్లో ఫెయిల్ అయింది అని చెప్పడం కన్నా కూడా ఈ టీం టాక్టికల్ ఇట్ ఫెయిల్. బౌలింగ్లో ఇంకొంచెం బెటర్ ఆలోచనలు ఉండుంటే బాగుండేది. నవ్ ఇమీడియట్లీ జంపింగ్ ది గన్ పంపించేయాలి సిమర్జీత్ అంటే ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ ప్యాట్ కమిన్స్ అండ్ అదర్స్ ఏవైతే ప్లేస్ చేశారో డెఫినెట్లీ సిమర్జీత్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది నాకు. ఇట్ డిపెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్లో ఎలా ఉండబోతుంది, వాట్ ఆర్ దే థింకింగ్, వాళ్ళు ఏమైనా ట్రేడ్లు చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా కొంతమంది వదిలేద్దాం అనుకుంటున్నారా. బట్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఇస్ దే గాట్ దట్ రెప్యుటేషన్, అండ్ రెప్యుటేషన్కి తగ్గట్టుగా వాళ్ళ బ్యాటింగ్ అనేది 2-3 ఇన్నింగ్స్లో డిడ్ వెల్. వేర్ అగైన్స్ పంజాబ్ 245 చేసి చేయడం, స్టార్టింగ్లో 286 హైయెస్ట్ టోర్నమెంట్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ ఆఫ్ దిస్ సీజన్ పెట్టడం, ఆ తర్వాత అగైన్ దెన్ స్కోరింగ్ 278. ఆ 300 వస్తుంది అనే ఆశను వాళ్ళు కొంచెం సజీవంగానే ఉంచుకున్నారు. బట్ 300 ఇస్ లాంగ్ షాట్. 300 కొట్టినంత మాత్రం ట్రాఫీ గెలవాలని లేదు. ఆ బౌలింగ్లో ఇంకొంచెం లాస్ట్ 3-4 మ్యాచెస్ అగైన్స్ ఆర్సీబీ దే వర్ ఫెంటాస్టిక్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ 171 తర్వాత ద వే దే పుల్ థింగ్స్ బ్యాక్, ఆ 17 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీసుకోవడం, దట్ క్లియర్లీ షోస్ వాట్ అ గుడ్ బౌలింగ్ అటాక్ ఎస్ఆర్హెచ్ కుడ్ హ్యావ్ బీన్. అది అక్కడ ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా ఏం చేయాలని. షమి ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ కేస్ అండ్ ఒక డెలమా అవుతుంది. పంపించాలా ఉంచాలా, పంపించేస్తే ఆర్ వి డూయింగ్ జస్టిస్ టు హిస్ రెప్యుటేషన్, లేదంటే కనుక షుడ్ బి ట్రేడింగ్ విత్ నటరాజన్, ఇలాంటివి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా. బట్ ఐ సిన్సియర్లీ నా ఉద్దేశంలో ఏంటంటే దే షుడ్ గెట్ దర్ బ్యాటింగ్ ఆర్డర్ రైట్. ఒకవేళ కనుక ఇదే టీంతో వెళ్తున్నారు అంటే నితీష్ at 6 probably is a good position for him. నితీష్ at 4 is not a bad position, but somehow అతను అడ్జస్ట్ అవ్వలేకపోయాడు అనిపించింది, ఎస్పెషల్లీ అగేన్స్ట్ గేమ్ విత్ ఢిల్లీ. ఎక్కడైతే మిచెల్ స్టార్క్ని ఫేసే చేయొద్దు అనుకున్నారు. అభిషేక్ రన్అట్ అయిపోవడం, తర్వాత మీకు గట్టి కొట్టే ప్రయత్నంలో ఇషాన్ అవుట్ అయిపోవడం, తర్వాత నితీష్ అవుట్ అయిపోవడం, అవి 2 వికెట్లు పడిన తర్వాత ఈవెన్చువల్లీ ట్రావిస్ హెడ్ గాట్ అవుట్. ఇలా దే డి నాట్ వాంట్ టు ఫేస్ మిచెల్ స్టార్క్ అన్నట్టుగా కనిపించింది.
అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అగేన్స్ట్ మ్యాచ్లో కూడా వెళ్తున్నారు, పిచ్చి పిచ్చిగా ఆడేస్తున్నారు, వచ్చేస్తున్నారు. సో వెన్ దే గాట్ టు దట్ జోన్, ఎక్కడైతే సరిగ్గా ఆడాలనుకున్నారో ద బ్యాటింగ్ డిడ్ క్లిక్ వెల్. అది ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సమ్ లాసెస్ విల్ డెఫినెట్లీ ట్రబుల్ దెమ్. లాస్ అగేన్స్ట్ ఎల్ఎస్జీ, లాస్ అగేన్స్ట్ డీసీ, లాస్ అగేన్స్ట్ కేకేఆర్. ఈ 3 లాసులు విల్ డెఫినెట్లీ హర్ట్ దెమ్. ఆ 3 గెలుచుంటే కనుక దే వుడ్ హావ్ బీన్ అట్ 90. వాళ్ళు హాయిగా టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండేవాళ్ళు. ఈ 3 లాస్, ఎందుకంటే ముంబైతో డబుల్ వ్యామీ ఓడిపోవడం వాస్ గివెన్. ముంబై వాజ్ అ స్ట్రాంగర్ టీమ్, SRH డి నాట్ ప్లే వెల్. అక్కడ కూడా సూర్య కేమ్ ఇన్ అండ్ క్రియేటెడ్ ఆల్ ద డ్యామేజ్. సో ముంబైతో డబుల్ వ్యామీ వాజ్ నాట్ అ ప్రాబ్లం. గుజరాత్ డబుల్ వ్యామీ వాజ్ డెఫినెట్లీ అ ప్రాబ్లం. గుజరాత్లో గెలిచి ఉండాల్సింది బాస్ వాళ్ళు. గుజరాత్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సుందర్ వచ్చి కొట్టేశాడు అక్కడ సిమర్జిత్ ఓవర్. అండ్ అక్కడ నుంచి ఎక్కడ కనిపించలేదు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే విషయం అర్థం కాల. సో ఈ 4 మ్యాచెస్ వేర్ దే కుడ్ హ్యావ్ బీన్ గుడ్. బౌలింగ్ ఎక్కడైతే గెలిపించాల్సిన మ్యాచ్లు ఈ 4 మ్యాచ్లు 190 చేజ్లో బౌలింగ్ హ్యాండ్స్ అప్ 16 ఓవర్స్లో కొట్టేశారు. దెన్ 17 ఓవర్స్ దాకా బాగా ఉన్న కేకేఆర్తో వాళ్ళు లాస్ట్ కొట్టించేశారు 3 ఓవర్స్లో. గుజరాత్లో స్టార్టింగ్ 2 వికెట్స్ పడిన తర్వాత దెన్ దే జస్ట్ స్లెప్ట్ ఆఫ్ బౌలింగ్ అంతా కూడా. సో ఈ 3-4 మ్యాచ్లు ఆ బౌలింగ్ ఫెయిల్యూర్ వల్లే దే వర్ నాట్ ఏబుల్ టు గో టు ది టాప్ 4. బట్ అగైన్ వాళ్ళు గెలిచిన మ్యాచ్ అన్నింటిలో కూడా దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రికార్డ్స్ ఎచ్డ్ ఇన్ ఇట్. 286 ఆఫ్ కోర్స్ వాజ్ రికార్డ్, 278 ఇస్ అన్ అనదర్ రికార్డ్. ఆ తర్వాత మీకు 245 వాజ్ హైయెస్ట్ చేజ్ ఈ సీజన్లో. అండ్ దెన్ చపాక్లో ఫస్ట్ విక్టరీ. ఆ తర్వాత మళ్ళీ మీకు లక్నోలో హైయెస్ట్ చేజ్. సో ఇలాంటి విక్టరీలు ఉన్నాయి, వాళ్ళకి లేవు అని చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్లీ అగైన్ విత్ ద కైండ్ ఆఫ్ టీమ్ దట్ దే హ్యాడ్, ఇట్ వాజ్ అ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్. సన్ రైజర్స్ 4th పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం డిసప్పాయింటింగ్గా ఫీల్ అయ్యారు విత్ ద స్క్వాడ్ దే ఎస్టాబ్లిష్. బట్ ఓకే ఫైన్, ప్లే ఆఫ్స్కి వెళ్ళారని చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ దే డి నాట్ డూ వెల్. సో దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా అధిగమిస్తారు, నెక్స్ట్ సీజన్లో ఏం చేస్తారు అన్న ట్రేడ్లు ఉంటాయి, ఏవో రకరకాల న్యూస్లు వస్తూ ఉన్నాయి. బట్ లెట్స్ స్టిక్ టు వాట్ హ్యాపెన్ దిస్ సీజన్. ఆ తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం. సో దిస్ వాస్ సన్ రైజర్స్ హైదరాబాద్. కొన్ని గ్రేట్ విక్టరీస్ ఉన్నాయి విచ్ ఫ్యాన్స్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బట్ ఓవరాల్ ఆ డిసప్పాయింటింగ్ సీజన్ వల్ల ఫ్యాన్స్ ఆర్ లిటిల్ సాడ్, ఆర్ చాలా సాడ్గానే ఉన్నారు. బట్ దే ఆర్ హోప్ఫుల్. ఆ హోప్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టీమ్స్ అన్నిటికన్నా కూడా ఎక్కువ హోప్ ఇచ్చే జట్టు వచ్చేస్తారు. అఫ్ కోర్స్ టీంలన్నీ మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో మనం మినీ ఆప్షన్ తర్వాత మాట్లాడుకుందాం. విచ్ లీవ్స్ అస్ విత్ 3 more టీమ్స్. ఆ వీడియోలు కూడా వస్తాయి.